మీకోసం వైరల్ న్యూస్లు పట్టుకొచ్చిన చూసేయండి. దినామింత అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులే మస్తు ఉన్నాయని అంటే ఇగో గిట్లా ఆకతాయోళ్ళు కూడా మస్తు తిప్పలు పెడతాండ్రుల జనాలను. రకరకాల కొత్త మోడల్లో బండ్లు వేసుకొని వచ్చి ట్రాఫిక్లోనే జనాల నడుమ స్టంట్లు చేసుకుంటా ప్రజలను ఇబ్బంది పెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఇగో ఇంకో రకం ఆకతాయిలు అన్నట్టు బండ్లకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు ఊడవీకి మాడిఫై సైలెన్సర్లు వెత్తి అందులోకెళ్ళి చటక్ చటక్ డమేల్ డమేల్ అని సప్పుడొచ్చే విధంగా ట్రాఫిక్లో కట్లు కొట్టుకుంటూ పోయి జనాలను ఇబ్బంది పెడతాండ్రులా. ఇక చాలా సందర్భాలలో ఈ సప్పుడిని భయపడి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గిసొంటి ఆకతాయిలను పట్టుకొని పోలీసులు కూడా బగ్గనే కేసులు బుక్ చేసి జైల్లోకి కూడా తోలిండ్రు. అయినా ఆకతాయిల తీరైతే మారతలేదు. అయితే మాడిఫై సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్ స్టంట్లు చేసుడు నగరంలో పాత బస్తీలను అయితే ఎక్కువ అవుతుందిలా. ఎన్ని కేసులు బుక్ అయినా ఎంతమంది లైసెన్సులు రద్దు చేసినా ఈ ఆగడాలు అయితే ఆగుతలేవు. ఈ ఆకతాయిలు ఎన్నడు మారుతారో ఎట్లా మారుతారో తెలియదు కానీ ఇక వీళ్ళతోనైతే ప్రజలకైతే మస్తు ఇబ్బంది అవుతుందిలా. బగ్గ వరదలు వచ్చినప్పుడు మొసళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద కొండ శిలువలు జనావాసాలకు వచ్చి కోళ్లను మేకలను చిన్న చిన్న కుక్క పిల్లలను మింగిన చరిత్ర చాలా సందర్భాలలో చూసినాం కదా. ఇక గసొంటిదే గీ ముచ్చట. అగో చూడండి, ఇక్కడ కొండ శిలువ ఎడ్ల కొట్టంలోకి వచ్చి అగో లేగదూడని మింగేందుకు ప్రయత్నం చేస్తాంది. అగో చూసినవా, ఎంత ఉరికినా కూడా పట్టు అయితే వదులుతలేదు, గట్టిగానే పట్టుకున్నది కదా. ఆ లేగదూడెంబటి పట్టుకొని అట్లనే పోతుంది కానీ పట్టు అయితే ఇడిచిపెడతలేదు కొండ శిలువ. కొండ శిలువ నోరు ఉన్నదేమో గింత అంతా, లేగదూడేమో గంతున్నది. దాన్ని ఎట్లా మింగుతాను అనుకొని పట్టుకొని పోతుంది కదా దాని బడి. అరే ఇడిచిపెట్టి రాదే కానీ నువ్వు దాన్ని మింగలేవు కానీ చూసిలా కాళ్ళతో పెక్క తనినా ఇడిచిపెడతలేదు. కొండ శిలువ అనుకుంటుంది కావచ్చు, అబ్బా నాకు ఇలా ఫుల్ దావత్తు, నువ్వు ఎన్ని అన్నదాన్ని నిన్ను ఇవాళ ఇడిచిపెట్టేది లేదు, ఖచ్చితంగా మింగుడే అనుకుంటుంది కావచ్చు. కానీ ఇక కాసేపు అయితే ఈ వీడియో తీసి అన్నలో లేకపోతే ఫారెస్టర్లో వచ్చి దీన్ని భర్తారన్న సంగతి దీనికి అర్థమైతే లేదు. ఇడిచిపెట్టరు అదే ఇవ్వాలి నీ పని అయితే ఎట్లా కానీ. ఈ వీడియో ఎక్కడదో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో బగ్గ చక్కర్లు కొట్టే వరకల్లా మన బరాబర్ ముచ్చట్లకు పట్టుకొచ్చిన మీకు చూపెడదామని చూడండి. ఇప్పుడు నడిచేదంతా సోషల్ మీడియా జమానా ఏర్కున్నదే కదా. చేతిలో సెల్ ఫోన్ కనబడితే చాలు వీడియోలు చేసుడు, యూట్యూబ్లో పోస్ట్ చేసుడు, పైసలు సంపాదించుడు, లైకులు వస్తే సంబరపడు. అయితే యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలు ఉన్నప్పటికీ ఫుడ్కు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళ ప్రత్యేకత వేరులా. మటన్ ఫ్రై, మటన్ కీమా, చికెన్ ఫ్రై, చికెన్ 65, చేపల పులుసు, చేపల ఫ్రై ఇట్లా రకరకాల వంటలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. అయితే గట్లనే గీళ్ళు చికెన్ ఫ్రైయో మటన్ ఫ్రైయో కాకుండా ఉడుము ఫ్రై చేసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టే వరకల్లా ఆ వీడియో యూట్యూబ్లో చక్కర్లు కొట్టి జంతు పరిరక్షణ సభ్యులకు దృష్టిలో పడే వరకల్లా వాళ్ళు ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చే వరకల్లా మన్యం పార్వతీపురం మండల కేంద్రానికి చెందిన యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నానిబాబును యూట్యూబ్లో ఉడుము కూర అంటే మీరు పోస్ట్ చేసిండ్రని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసిండ్రు. యూట్యూబ్లో వంటల వీడియోలు పెట్టే యూట్యూబర్లు చికెన్ తోని, మటన్ తోని, చేపలతోని వంటలు చేసి పోస్ట్ చేయాలి కానీ గిట్లా అటవీ జంతువులను, అటవీ పక్షులను పట్టుకొని వంటలు చేసి పెట్టిననుకో యూట్యూబ్లో వచ్చే లైకులేమో పైసలేమో కానీ జైలుకు పోవాల్సి వస్తుంది. చూసుకొని మరి యూట్యూబర్లు.